ఐ కంటిన్యూ ఇన్ పార్ట్ 4 అనమాట. పార్ట్ 4లో ఏంటంటే అసలు ఎందుకు అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వస్తే ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొకటి అమ్మవారిని ఎందుకు అక్కడ స్టార్టింగ్లో కట్టేశారు, అది పార్ట్ 4లో చెప్తాను. రండి చూపిస్తాను అసలు ఎందుకు కట్టేశాడో అనంత అల్వార్ స్వామి. అంతా తీసేసారు. ఇక్కడ అంతా పసుపు ఉండేది అమ్మవారికి పసుపు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తారనమాట కొన్నిసార్లు. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసారు, అంటే పాడైపోయినవి కింద నుంచి వస్తాయి కదా పసుపు. సో అవన్నీ ఇప్పుడు ఇలా చేసి కొన్ని రోజుల తర్వాత వేస్తారనమాట పసుపు. అసలు ఎందుకు అనంత అల్వార్ స్వామికి అంత అవసరం ఏంటి అమ్మవారిని కట్టేయడం, అసలు ఎందుకు కట్టేశాడు చెప్తాను. ఇక్కడ చూపించాను కదా అమ్మవారిని, మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట అమ్మవారిని కట్టడం. శ్రీ మహాలక్ష్మి దేవి సన్నిధి ఇగో ఇక్కడ కట్టేశారు. అసలు ఎందుకు కట్టాడు అంటే వెంకటేశ్వర స్వామిన అమ్మవారు ప్రతిరోజు అసలు అనంత అల్వార్ ఏం చేస్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామికి గార్డెన్ అంటే పువ్వులన్నా చాలా ఇష్టం అన్నమాట. సో అందువల్ల ఏమైంది, వెంకటేశ్వర స్వామి అమ్మవారు కలిసి నైట్ టైం వస్తారనమాట. ఎవ్రీ సింగిల్ డే వస్తారు. అనంత అల్వార్ స్వామి దగ్గరికి అదే అతనే అనమాట లంచ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. సో నేను డిస్టర్బ్ చేయాలని లేదు, మీకు పెడతాను వీడియో. వెళ్ళినట్టుకున్నారు. సో గోల చేస్తున్నారనమాట. అక్కడ పైనుంచి వెళ్తున్నారు. అమ్మవారికి ఎందుకు అనంత అల్వార్ స్వామి కట్టేశారు, అసలు వెంకటేశ్వర స్వామికి కట్టకుండా ఎందుకు అనంత అల్వార్ ఇలా చేశాడు. అనంత అల్వార్ స్వామి గార్డెన్ కోసం వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే అమ్మవారు వెంకటేశ్వర స్వామి వచ్చేవారు అనమాట. వెంకటేశ్వర స్వామికి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. సో అందువల్ల ప్రతిరోజు చూసేవారు అనమాట వచ్చి ఎలాగా ఉంటున్నాయో ఏంటి అనేది. కొన్నిసార్లు అనంత అల్వార్ ఏం చేసేవాడు అసలు ఏంటి, మార్నింగ్ లేచేసరికి పిచ్చిగా ఉండేవన్నమాట గార్డెన్ అంతా. పువ్వులన్నీ కిందన పడిపోయి అదే ఎవరో వచ్చినట్టుగా. సో అర్థం కాలేదు. ఒక 1 వీక్ చూసాడనమాట. తర్వాత అసలు ఏమవుతుంది అంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు వచ్చారని తెలీదు, ఎందుకంటే నార్మల్ మనిషి రూపంలో వచ్చారనమాట, నార్మల్ మనుషుల్లాగా. సో గుర్తుపడడం కష్టం కదా, అలా వస్తే గుర్తుపడడం కష్టం కదా. సో ఏం చేశాడు, కనిపెట్టాడు అనమాట. ఎవరో వస్తున్నారు ఇలాగా పిచ్చిగా చేసేసి వెళ్ళిపోతున్నారు అని చూస్తే లాస్ట్కి ఒకరోజు దొరికేస్తారనమాట అమ్మవారు వెంకటేశ్వర స్వామి. దొరికేస్తే ఏమైంది, అమ్మవారు వెంకటేశ్వర స్వామి అనంత అల్వార్కి దొరికేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి అంత తెలివి లేకుండా ఉండడు కదా. సో వెంకటేశ్వర స్వామి తప్పించుకొని పారిపోతారు, అమ్మవారు ఉండిపోతారు అనమాట. అమ్మవారిని చేతితో పట్టుకొని ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుకి కట్టేసేవారు. ఇప్పుడు లేదనమాట ఆ చెట్టు. సో అక్కడ స్థాపించారు అమ్మవారిని. సో ఏమైంది అసలు అడిగారు అనమాట, మీ హస్బెండ్ ఎక్కడ, ఎందుకు మీరు ఇలా చేసినారు, మా గురువు గారు చెప్పారని నేను ఇలా చేస్తుంటే వెంకటేశ్వర స్వామికి నేను తెల్లవారు లేచి వెళ్ళి పూలమాల వేయాలి, మీరు ఎందుకు ఇలా పిచ్చిగా చేస్తున్నారు, ఎవరు అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే అమ్మవారు ఏమంటారంటే నాకు తెలీదు, నన్ను వదిలేండి నేను వెళ్ళిపోతానని చెప్పినా విండనమాట, ఉంచుతాడు. వస్తాడు కదా మీ ఆయన, అప్పుడు చెప్తాను నేను అసలు ఏంటి అనుకుంటున్నారు మీరు ఇలా అని. సో తర్వాత మరి అనంత అల్వార్ మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా వెంకటేశ్వర స్వామికి మాల వేయడానికి. వెళ్తే వక్షస్థలంలో అమ్మవారు ఉండరనమాట. అమ్మవారు ఉండకపోతే స్వామి అమ్మవారు ఏరి కనిపించట్లేదు ఎక్కడ ఏంటి, అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తారనమాట. మొన్నటి వరకు వెంకటేశ్వర స్వామి మాట్లాడారు అని చెప్తారు, చాలా వరకు తర్వాత కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి మాట్లాడట్లేదు అని చెప్పారనమాట నాకు. అంటే గురువులు ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటారో వాళ్ళు చెప్పారు, పంతులు గారు. సో అప్పుడు వెంకటేశ్వర స్వామికి అడిగితే నువ్వు ఏంటి అనంత అల్వార్ అమ్మవారిని నీ దగ్గర కట్టేసి నాకు అడుగుతున్నావు అని అంటే, స్వామి నన్ను క్షమించు స్వామి, నేను అస్సలు అనుకోలేదు అక్కడ అమ్మవారిని కట్టేశానని, ఉండండి నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి, అప్పుడు అమ్మవారిని నువ్వు నార్మల్గా తీసుకొని వస్తే అవ్వదు, అమ్మవారిని ఎలా అయితే పెళ్ళిలో అదే మేనమావలు బుట్టలో పెట్టుకునే అమ్మాయిని తీసుకొని వస్తారు కదా, అలాగా తీసుకొని రా అని చెప్తారనమాట. సో అనంత అల్వార్ స్వామి వెంకటేశ్వర స్వామికి మావ అవుతాడనమాట. మేనమావ అది పెట్టుకొని తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు అమ్మవారిని వదిలేసి అమ్మ నన్ను క్షమించి నేను కావాలని చేయలేదు, నేను అస్సలు అనుకోలేదు మీరు అని చెప్తే అప్పుడు అమ్మవారిని నెత్తిపోయిన బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తారనమాట. సో అప్పుడు అమ్మవారికి ఒక పండగలో ఏదో చేస్తారు, నాకు ఐడియా లేదు, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఒకవేళ నేను కనుక్కుంటాను గురువు గారిని, అప్పుడు చెప్తారు, అప్పుడు నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, అది పార్ట్ 5లో చేస్తాను అనమాట. సో ఇది ఈ స్టోరీ అనమాట అనంత అల్వార్ కోసం.
మీరు ఖచ్చితంగా వస్తే తిరుమల ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఈ రోజుకి కూడా కలియుగం అంతమయ్యే వరకు కూడా వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఖచ్చితంగా ఈ ప్లేస్కి ప్రతిరోజు రాత్రిపూట వస్తారు. అది శాస్త్రాలు చెప్తున్నాయి. గురువుగారు కూడా నాకు చెప్పారనమాట వస్తారు అని చెప్పి. అండ్ 26th మనవడు అని చెప్పాను కదా, అతను కూడా చెప్పారు ప్రతిరోజు అమ్మవారు అయ్యవారు వస్తారు నైట్ టైం అని చెప్పి. సో డూ సబ్స్క్రైబ్. అండ్ ఇది ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ పార్ట్స్ అన్నీ మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ షేర్ చేయండి కూడా. సో ఎవరికైతే తెలీదో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుద్ది. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెన్నెల 11. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు అనంత ఆల్వార్ కోసం అయిపోయింది. ఎవరైతే ఫస్ట్ వాటర్ తెస్తారో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ అభిషేకానికి ఒక తిరువల నంబి అనమాట, అతను తెచ్చివ్వడు వాటర్. ఇప్పుడు వాళ్ళు మనవడులు తెస్తున్నారనమాట. అది నేను చూపిస్తాను, చెప్తాను కూడా. ఎవ్రీ ఫ్రైడే అభిషేకానికి వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ వాటర్ తెచ్చేది వాళ్ళే అనమాట. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెన్నెల 11. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదనమాట స్టోరీ. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఇప్పుడు లేదనమాట, పడిపోయిందంట. సో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. లక్ష్మీదేవి ఈవిడ. ఇక్కడ ఆ అనంత ఆల్వార్ స్వామి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా పెట్టారనమాట. ఇక్కడ నుంచి చూసారా, అక్కడ కనిపిస్తుంది మీకు గోపురం. సో ప్రతిరోజు ఇక్కడికే వస్తారు వెంకటేశ్వర స్వామి అమ్మవారు, ఖచ్చితంగా వస్తారు అంట.